బీజేపీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ గురువారం గాంధీ భవన్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ అట. ఇంకా బ్రిటిషోడు అన్న 100 వాళ్ళు నయం బీజేపీకి అంటే. ఎంత మంచోడు బ్రిటిషోడు, ఇంగ్లీష్ మీడియం పరిచయం చేసిపోయిండు, స్కూళ్ళు పెంచిపోయిండు, రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసిపోయిండు. ఆ రైల్వే వ్యవస్థనే ఇప్పుడు మన ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి. యూనివర్సిటీలు కట్టిపోయిండు, పాయింట్లు వేసుకోవడం నేర్పించిపోయిండు, చదువుకోవడం నేర్పించిపోయిండు, ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పించిపోయిండు. గా బ్రిటిష్ తోటి గీ బీజేపీ పార్టీని పోలుస్తామా? బీజేపీ పార్టీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ కాదు, బ్రాహ్మణ జనతా పార్టీ. ధైర్యం లేని మాటలు మాట్లాడద్దు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మనం బ్రాహ్మణ జనతా పార్టీ అంటే బ్రాహ్మణులు ఎక్కడ ఇబ్బంది పడతారో. బ్రాహ్మణులు వేరు, బ్రాహ్మణిజం వేరు. బ్రాహ్మణిజం బ్రాహ్మణులందరికీ ఉండదు. బ్రాహ్మణిజం అనేది ఒక మనిషిని తక్కువ చూడడం, వాళ్ళకు వాళ్ళు ఎక్కువగా ఊహించుకోవడం. బ్రాహ్మణిజానికి బ్రాహ్మణులకు చాలా తేడా ఉంటుంది. బ్రాహ్మణ వర్ణంలో పుట్టిన ప్రతి ఒక్కరికి బ్రాహ్మణిజం ఆలోచనలు ఉండవు. రాజా రామ్మోహన్ రాయ్ సతీ సగమనాన్ని వ్యతిరేకించిండు. అలాంటి ఉత్తమమైన బ్రాహ్మణులు చాలా మంది ఉన్నారు. కాబట్టి బ్రాహ్మణులందరికీ బ్రాహ్మణిజం ఆలోచనలు ఉండవు, బ్రాహ్మణ సిద్ధాంతం ఉండదు. చాలామంది మానవతావాదులు ఉన్నారు. కాబట్టి బీజేపీ అనేది ఫక్తు బ్రాహ్మణవాదంతో కూడిన పార్టీ. అది బ్రిటిష్ జనతా పార్టీ కాదు, బ్రాహ్మణ జనతా పార్టీ. అది దాన్ని చెప్పురు మీకు ధైర్యం ఉంటుంది. ఎందుకంటే మీ పార్టీ కూడా బ్రాహ్మణుల పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ కూడా బ్రాహ్మణుల పార్టీ. కాంగ్రెస్ని లీడ్ చేసేది ఎవరు? నెహ్రూ గారు ఎవరు? బ్రాహ్మణ్ కాదా? ఇందిరాగాంధీ బ్రాహ్మణ్ కాదా? రాజీవ్ గాంధీ బ్రాహ్మణ్ కాదా? ఇప్పుడున్న రాహుల్ గాంధీ బ్రాహ్మణ్ కాదా? బ్రాహ్మణుల పార్టీ అది. కాంగ్రెస్ బ్రాహ్మణుల పార్టీ, బీజేపీ బ్రాహ్మణుల పార్టీ. కాకపోతే సెక్యులర్ బ్రాహ్మణుల పార్టీ కాంగ్రెస్ సెక్యులర్ బ్రాహ్మణుల పార్టీ. సెక్యులర్ అంటే అందరి సమానంగా చూస్తాం, మేము లౌకికవాదులం, మాకు ఏ మతంతో, ఏ ప్రాంతంతో, ఏ కులంతో సమస్య లేదు అనుకుంటూనే వాళ్ళ చేతిలో అధికారం పెట్టుకుంటుంది. ఇక బీజేపీ డైరెక్ట్ చెప్తుంది, అధికారం మా చేతుల్లోనే ఉండాలి, వర్ణ వ్యవస్థను మళ్ళీ మేము ఏర్పాటు చేస్తాం. వీళ్ళు ధర్మం అని మొత్తుకుంటారు కదా, మొత్తుకునేటోళ్ళకేమో ధర్మం అంటే అర్థం తెలియదు. ధర్మం అంటే వర్ణధర్మం అంటే 4 వర్ణాలు: బ్రాహ్మణులు, క్షేత్రియులు, వైశ్యులు, శూద్రులు వైశ్యుల కింద ఉండాలి, వైశ్యులు క్షేత్రియుల కింద ఉండాలి, క్షేత్రియులు బ్రాహ్మణుల కింద ఉండాలి, బ్రాహ్మణుడు వీళ్ళందరిపైన నిలబడతాడు. అది ధర్మం. ఆ ధర్మం అలా దేవాలని ఆశపడతాను బీజేపీ.